హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. దివ్యల మాధురి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డుతో ప్రవేశించి 3 వారాలు ఆకట్టుకుంది. సడెన్ ఎలిమినేషన్ తర్వాత ఆమె రెమ్యునరేషన్పై చర్చ మొదలైంది. ఆమె ఎంత సంపాదించింది, ఆ డబ్బుతో ఏం చేయబోతుందో తెలుసుకుందాం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోకి దివ్యల మాధురి ఇటీవల వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది. 3 వారాలు మాత్రమే హౌస్లో ఉన్నా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అయితే సడెన్గా ఎంట్రీ ఇచ్చినట్టే సడెన్గా ఎలిమినేట్ అయిపోయారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ నుంచి దివ్యల మాధురి బయటకు వచ్చేసింది. దీంతో దివ్యల మాధురి రెమ్యునరేషన్ చర్చగా మారింది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లలో ఈ సీజన్లో ఎక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చింది దివ్యల మాధురికే అని సమాచారం. వారానికి 3 లక్షల చొప్పున 3 వారాలకు దాదాపు 9 లక్షల రూపాయలు దివ్యల మాధురికి బిగ్ బాస్ నుంచి రెమ్యునరేషన్ రూపంలో వచ్చినట్టు సమాచారం. గతంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ బిగ్ బాస్ నుంచి దివ్యల మాధురికి వచ్చే డబ్బులు వికలాంగులకు, క్యాన్సర్ వచ్చిన వాళ్లకు, పేద ప్రజలకు ఉపయోగిస్తాం. మాకు ఎందుకు ఈ డబ్బులు, మాకు భగవంతుడు ఇచ్చింది చాలు, మేము చేసే సర్వీస్లో ఈ డబ్బులు కూడా కలిపి చేస్తాము అని అన్నారు. దీంతో దివ్యల మాధురి బిగ్ బాస్ ద్వారా సంపాదించింది ప్రజాసేవకు వినియోగిస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ నుండి సంపాదించిన రూ. 9 లక్షలను దివ్యల మాధురి ప్రజాసేవకు వినియోగించడం అభినందనీయం. ఆమె నిస్వార్థ సేవకు మద్దతు ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఆమె ఉదారత ఎందరికో ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.